కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మోస్ట్ అవైటెడ్గా ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు. థియేటర్స్ కూడా అలాగే ఫుల్ అయిపోయింది. ఫ్యాన్స్ నుంచి ఒక డిమాండ్ ఏంటంటే టైటిల్ కార్డ్స్ విషయంలో సపరేట్ టైటిల్ కార్డ్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్ మనకు అక్కర్లేదు. అప్పుడు ఏది ఉంది అదే రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా చేయాలంటే మీ బ్యానర్లో అలాంటి ప్రయత్నం చేయమంటే చేస్తారు? 100% చేస్తాను. నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్. ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్ ఏముంటుంది. సార్ అయితే ఇలా మాట్లాడుతూ తొలి ప్రేమ సినిమా గురించి డబ్బులు అవసరమైనప్పుడల్లా రిలీజ్ అన్నారు సార్. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు సార్? జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. కాదు ఏం లేదు. మరి పక్కన 300 కోట్ల సినిమా వచ్చింది కదా, మర్చిపోయావా ఏంటి? అప్పుడే సంక్రాంతి లేదు, ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్. దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటంటే మనీ కాదు, ఆ రోజుల్లో మనీ. ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడటానికి కూడా సినిమా లేదు. ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి. అప్పుడు ఇంత పైరసీ లేదు. ఇప్పుడు పైరసీ ఉంది, ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది. ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్. మన బొమ్మరిల్ రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి. ఫస్ట్ టైం చూసానండి రీ రిలీజ్. ఇక్కడ విజిల్స్ కొడుతున్నారు, పాట వస్తే లేచి డ్యాన్స్ చేస్తున్నారు. అంటే అలా 3 గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రీ రిలీజ్ అంటే. మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి 45 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మన రీ రిలీజ్లో. అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయింది.